హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నా. కావాల్సిన పదార్థాలు: హాఫ్ కిలో చికెన్, 2 టమోటాలు, కొత్తిమీర కొంచెం, ఎండు కొబ్బరి కొంచెం, ఒక వెల్లుల్లి, ఆనియన్ ఒకటి, పుట్నాల పప్పు కొంచెం, చెక్క లవంగం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు, చికెన్ మసాలా, కారం 1 టేబుల్ స్పూన్. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక చికెన్ వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేద్దాం నూనెలో. చికెన్ బాగా ఫ్రై అయ్యేలోపు మిక్సీకి పట్టుకున్నాం. ఎండు కొబ్బరి, చెక్క లవంగం, వెల్లుల్లి, ఆనియన్ అంతా, పుట్నాల పప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఒకసారి చికెన్ కలిస్తాం. అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాం. ఇప్పుడు పసుపు, గరం మసాలా, కారం, చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిద్దాం. ఇప్పుడు టమాటో, కొత్తిమీర వేసుకొని మిక్సీకి పట్టుకున్నాం కొంచెం వాటర్ వేసుకొని. ఇప్పుడు ఒకసారి చికెన్ కలుపుతాం. ఇప్పుడు పేస్ట్ వేసుకున్నాం, మిక్సీకి వేసుకొని పెట్టుకున్న పేస్ట్ వేద్దాం. చికెన్ బాగా ఉడికిపోయిందండి. పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుతాం. ఒక 1/4 లీటర్ వాటర్ వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసి మూత వేస్తాం. ఒక 5 నిమిషాలు, 4 విజిల్లు వస్తే బాగా ఉడికిపోతుంది చికెన్. ఇప్పుడు విజిల్ తీసి చూస్తాం, మూత తీస్తాం. చికెన్ బాగా ఉడికిపోయిందండి. కొంచెం చల్లారాక కొంచెం కర్రీ గట్టి పడుతుంది. చాలా టేస్టీగా ఉండే. నేనైతే ముద్ద చేశాను, రాగి ముద్ద. చాలా టేస్టీగా ఉంది. అన్నం, చపాతీ, దోశ, ఇడ్లీలకు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు.